గత ఎపిసోడ్లో వ్యాపారంలో వరుస నష్టాలు రావడంతో ఆఫీస్ గుమస్తా రామయ్యను ప్రశ్నించారు. అయితే అసలు దొంగ గుమస్తా కాదని కొత్తగా చేరిన శేఖరం అనే సూపర్వైజర్ మీద కాంచనకి అనుమానం వచ్చింది. అతన్ని రహస్యంగా కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఉదయం కాంచన, రవి, రాఘవయ్య గారు టేబుల్ చుట్టూ కూర్చుని సీరియస్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. కాంచన చేతిలో మిల్లులో కొత్తగా పెట్టించిన సీసీ కెమెరాల మానిటర్ ట్యాబ్ ఉంది. కాంచనా, నువ్వు చెప్పావని మిల్లులో ఎవరికీ తెలియకుండా రహస్యంగా కెమెరాలు పెట్టించాం. ముఖ్యంగా గోడౌన్లో ఆ శేఖరం పనిచేసే చోట ఫోకస్ పెట్టాం. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. వాడు నిజంగానే దొంగ, లేక మనం అమాయకుణ్ణి శంకిస్తున్నామా? అవునమ్మా కాంచన, శేఖరం కష్టపడి పనిచేస్తాడు. ఉదయం అందరికంటే ముందే వస్తాడు, రాత్రి అందరూ వెళ్ళాకే వెళ్తాడు. అలాంటివాడు మనకి ద్రోహం చేస్తాడంటే నమ్మబుద్ధి కావటం లేదు. మావయ్య గారు, దొంగతనం చేసేవాడెప్పుడూ నమ్మకంగానే కనిపిస్తాడు. నమ్మించి గొంతుకోయడం అంటే ఇదే. గుమస్తా రామయ్య చిన్నవాడు, కానీ ఈ శేఖరం ఆ కేశవ మనిషి. వాడందరికంటే ముందొచ్చేది పని చేయడానికి కాదు, మనం లేనప్పుడు సరుకు కల్తీ చేయడానికి. అందరూ వెళ్ళాక వెళ్లేది కూడా అందుకే. సరే, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. కానీ నిన్న రోజంతా మనం వాణ్ణి గమనించాం కదా. వాడు ఒక్క తప్పు కూడా చేయలేదు. చాలా సిన్సియర్గా ప్యాకింగ్ చేశాడు. అది వాడి తెలివి రవి గారు. మనం కొత్తగా నిఘా పెట్టామని వాడికెక్కడో అనుమానం వచ్చుంటుంది. లేదా సమయం కోసం చూస్తూ ఉండొచ్చు. పులి వేటాడే ముందు 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అంత మాత్రాన అది వేటాడడం మానేసినట్టు కాదు గదా. మరి ఇంకెన్నాళ్ళిలా చూస్తూ కూర్చుందాం? వ్యాపారం పడిపోతుంది. డీలర్లు ఫోన్ చేసి తిడుతున్నారు. తొందరపడకండి మావయ్య గారు, ఓపికే మన ఆయుధం. ఈరోజు కూడా వాణ్ణి గమనిద్దాం. వాడెంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక క్షణంలో దొరక్కపోడుగా. ఈరోజు మిల్లులో లోడింగ్ ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా వాడి హడావిడిని వాడుకుంటాడు. రవిగారు, ఈరోజు మీరు మిల్లుకి వెళ్ళకండి. ఇంట్లోనే ఉండి ఈ మానిటర్లో చూడండి. నేను మావయ్య గారు వేరే పని మీద టౌన్కి వెళ్తున్నట్టు నటిస్తాం. మనం మిల్లులో లేమని తెలిస్తేనే వాడు తన తోక జాడిస్తాడు. సరే కాంచనా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ వాడు దొరక్కపోతే మాత్రం నా పద్ధతిలో నేను డీల్ చేస్తాను. మధ్యాహ్నం రవి తన గదిలో ల్యాప్టాప్ ముందు కూర్చొని మిల్లులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని నిశితంగా గమనిస్తున్నాడు. పక్కనే కాంచన, రాఘవయ్య గారు కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. మిల్లులో అందరూ లంచ్కి వెళ్లారు. గోడౌన్ నిర్మానుష్యంగా ఉంది. శేఖరం మాత్రం అక్కడే అటూ ఇటూ చూస్తున్నాడు. చేతిలో టిఫిన్ బాక్స్ బ్యాగ్ ఉంది. చూసావా కాంచన, వాడు కూడా భోజనం చేయడానికే కూర్చుంటున్నాడు. పాపం ఆకలిస్తుందేమో. మనం వాడిని అనవసరంగా అనుమానిస్తున్నామేమో కదా. ఆగండి మావయ్య గారు, ఆ టిఫిన్ బాక్స్ బ్యాగ్ చూడండి. అది అన్నం తినడానికి తెచ్చినట్టు లేదు. చాలా బరువుగా కూడా ఉన్నట్టుంది. స్క్రీన్లో శేఖరం చుట్టూ చూస్తాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఒక మూలన ఉన్న ప్రీమియం క్వాలిటీ బియ్యం బస్తాల దగ్గరికి వెళ్లాడు. తన టిఫిన్ బాక్స్ బ్యాగ్ని తెరిచాడు. అందులో నల్లటి చిన్న రాళ్ళు, మట్టి ఉండలు ఉన్నాయి. రవి షాక్తో అరుస్తూ, రేయ్ దొంగ వెదవా! చూసారా నాన్న, వాడు టిఫిన్ బాక్స్ బ్యాగ్లో రాళ్ళు, మట్టి తీసుకొచ్చాడు. ఎంత మోసం! నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. చూడండి, వాడా రాళ్లని బియ్యం బస్తాలలో కలిపి చాలా వేగంగా ఆ బస్తాల్ని సీల్ చేస్తున్నాడు. ఎంత అలవాటు లేకపోతే అంత స్పీడ్గా చేస్తాడు. ఇన్నాళ్ళు మన కస్టమర్లు తిట్టింది ఇందుకేనా? వాడి అంతు చూస్తాను, పదండి నాన్న. రవిగారు, ఆవేశమొద్దు. మనం ఇప్పుడే వెళ్తే వాడు పారిపోవచ్చు, లేదా సాక్ష్యం మాయం చేయొచ్చు. మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. కానీ మనం వెళ్లేసరికి వాడు పని పూర్తి చేసేస్తాడు. అందుకే నేను ముందుగానే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఎస్ఐ గారు మిల్లు బయటే సివిల్ డ్రెస్లో ఉన్నారు. మనం ఇక్కడి నుండి సిగ్నల్ ఇవ్వగానే లోపలికి వెళ్తారు వాళ్ళు. బాలే ప్లాన్ వేశావమ్మా. పదండి, మనం కూడా వెళ్దాం. వాడి నిజస్వరూపం ఈరోజు ప్రపంచానికి తెలియాలి. శేఖరం రాళ్లు కలిపే పనిలో బిజీగా ఉన్నాడు. అప్పుడే వెనక నుండి ఎస్ఐ, పోలీసులు, వాళ్ల వెనుక రాఘవయ్య, రవి, కాంచన ఎంట్రీ ఇచ్చారు. శేఖరం ఉలిక్కిపడి చేతిలో ఉన్న రాళ్ల బాక్స్ని కింద పడేస్తాడు. వెనక్కి తిరిగి చూసి వణికిపోతాడు. అయ్యగారు, మీరా? నేను ఏంట్రా
నువ్వు అన్నం తినేవాడివా లేక గడ్డి తినేవాడివా? మేం నిన్ను మా మనిషి అనుకొని నమ్మి పనిస్తే మాకే వెన్నుపోటు పొడుస్తావా? బాబు, నన్ను కొట్టకండి, నాకేం తెలీదు. ఇవెవరో ఇక్కడ పెట్టారు, నేను తీసి పడేస్తున్నానంతే. కాంచన తన ఫోన్లో రికార్డ్ అయిన సీసీ కెమెరా వీడియో చూపిస్తూ, ఇంకా అబద్ధాలెందుకు శేఖరం? ఇదిగో వీడియో. నువ్వు టిఫిన్ బాక్స్ బ్యాగ్లో రాళ్లు తీసుకొచ్చిన దగ్గర నుండి బస్తాలో కలిపే వరకు అంతా రికార్డ్ అయింది. ఇప్పుడు చెప్పు, ఎవరి కోసం చేస్తున్నావి పని? శేఖరం వీడియో చూసి నీరుగారిపోయాడు. తప్పించుకునే దారి లేదని అర్థమవుతుంది. చెప్పరా, నిన్ను చేరదీసిన పాపానికి మా కడుపే కొడతావా? అసలు నిన్నెవరు పంపించారు? మా బ్రాండ్ని నాశనం చేయమని ఎవరు చెప్పారు? క్షమించండి అయ్యగారు, నేను డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను. నా భార్యకి ఆపరేషన్ అంటే డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే కేశవ గారు వచ్చారు. రాఘవయ్య మిల్లులో బియ్యం కల్తీ చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆపరేషన్ చేయిస్తాను అన్నారు. అందుకే ఈ పని చేశాను బాబు. కేశవగాడా? వాడింత నీచానికి దిగజారుతాడనుకోలేదు. అవును బాబు, ఆయన ఇదంతా చేయించారు. రాఘవయ్య మిల్లు మూతపడాలి, నా సూపర్ బ్రాండ్ ఒక్కటే మార్కెట్లో ఉండాలని చెప్పారు. గుమస్తా రామయ్యకి కూడా ఆయనే డబ్బిచ్చి మీ సీక్రెట్స్ తెలుసుకున్నారు. ఎస్ఐ గారు విన్నారు కదా, ఇతను కేవలం పావు మాత్రమే. అసలు దొంగ ఆ కేశవ. అతని వాంగ్మూలం రికార్డ్ చేయండి. తప్పకుండా అమ్మా. శేఖరం సాక్ష్యంతో ఆ కేశవని కూడా లోపలేద్దాం. ఇలాంటి మోసగాళ్లని వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్, వీడిని జీపెక్కించండి. సాయంత్రం ఊరి పెద్దలు, రైతులు, డీలర్లు అందరూ గుమిగూడి ఉంటారు. రాఘవయ్య గారు మైక్లో మాట్లాడుతున్నారు. పక్కన రవి, కాంచన ఉంటారు. కేశవ తలదించుకుని ఒక పక్కన నిలబడి ఉన్నాడు. పోలీసులు అతన్ని పట్టుకుని ఉన్నారు. సోదరులారా, ఇన్నాళ్ళు రాఘవేంద్ర రైస్ మిల్ బియ్యంలో రాళ్లొస్తున్నాయని మీరు ఫిర్యాదు చేశారు. మా నిజాయితీని శంకించారు. కానీ ఈరోజు నిజం గెలిచింది. మా మిల్లులో పనిచేసే శేఖరం ద్వారా కేశవ గారు చేయించిన కుట్ర ఇది. వ్యాపారంలో పోటీ ఉండాలి, కానీ ఇలాంటి దొంగ దెబ్బలు ఉండకూడదు. జనం అందరూ కేశవ వైపు కోపంగా చూస్తూ నినాదాలు చేస్తారు. చీచి, వీడొక మనిషేనా? రాఘవయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మీ మంచితనం తెలియక ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తాం. ఇక నుండి మాకు మీ సరుకే కావాలి. కేశవ కంపెనీ సరుకు మాకొద్దు. ఇలాంటి మోసగాడి బియ్యం తింటే జనాలకి రోగాలు వస్తాయి. రాఘవయ్య, ఈరోజు నా పరువు తీస్తావు. అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టావు. ఇది నేను మర్చిపోను అని రగిలిపోతూ అన్నాడు కేశవ. నువ్వు చేసిన పనికి నిన్ను జైల్లో పెట్టడమే కాదు, నీ మిల్లు లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయిస్తా. మర్యాదగా ఇక నుండి వెళ్ళిపో అన్నాడు రవి. పోలీసులు కేశవని తీసుకెళ్లారు. జనం రాఘవయ్య గారికి జై కొడతారు. రాత్రి రాఘవయ్య ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కాంతమ్మ కాంచనకి హారతిస్తుంది. కాంచన, నువ్వు నిజంగా ఈ ఇంటికి పట్టిన అదృష్టానివి తల్లి. ఆనాడు నా లెక్కలు సరిచేశావు. నిన్న రైస్ మిల్లు నష్టాలు ఆపేశావు. ఈరోజు ఆ కేశవగడి కుట్రని బయటపెట్టి మా పరువు నిలబెట్టావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. అత్తయ్య, కోడలంటే ఇంటి మనిషే కదా, రుణం బదులు అంటూ వేరు చేయకండి. మావయ్య గారి కష్టం, రవిగారి ఆవేదన చూసి నేను చేయగలిగింది చేశానంతే. కాదమ్మా, నువ్వు చేసింది సామాన్యమైన విషయం కాదు. మా అనుభవం, మా ఆవేశం పనికిరాని చోట నీ తెలివి, నీ ఓపిక గెలిచాయి. కొంచెం ఓపికగా ఉందామని నువ్వు చెప్పబట్టే ఆ శేఖరంగాడు దొరికాడు. వదినా, సారీ, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వు కేవలం వంటింటికే పరిమితం అనుకున్నాను. నువ్వు చాలా గ్రేట్ వదినా. చూసావా సింధు, ఇప్పటికైనా అర్థమైందా మీ వదిన పవర్ ఏంటో? అందరూ సంతోషంగా నవ్వుకున్నారు. కాంచన మొహంలో తృప్తి కనిపిస్తుంది. రాత్రి పోలీస్ స్టేషన్ బయట కేశవ బెయిల్ మీద బయటకొచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. పక్కన అతని అసిస్టెంట్ ఉన్నాడు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం? మన మిల్లు పరువు పోయింది. డీలర్లంతా రాఘవయ్య వైపు వెళ్ళిపోయారు. మనకి భారీ నష్టం తప్పదు. నష్టం డబ్బులో వస్తే సంపాదించుకోవచ్చురా, కానీ పరువులో వస్తే ఏమైనా చేసి తిరిగి తెచ్చుకోవాలి. ఆ రాఘవయ్య, వాడి కొడుకు రవి, వాళ్ళని చూస్తే నాకు భయం లేదు.
కానీ ఆ కోడలు, ఆ కాంచనుంది చూడు, అది చాలా డేంజర్. అవును సార్, ఆమె మన ప్లాన్ కనిపెట్టింది. సీసీ కెమెరాలు పెట్టింది కూడా ఆమెనంట. అందరి ముందు నన్ను తలదించుకునేలా చేసింది కదా, దానికి బదులు తీర్చుకోవాలి. రాఘవయ్యని దెబ్బ కొట్టాలంటే వాడి వ్యాపారాన్ని కాదు, వాడి కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలి. ఏం చేద్దాం సార్? ఈసారి యుద్ధం మిల్లులో కాదు, వాళ్ళ ఇంట్లో జరగాలి. వాళ్ళ సంతోషాన్ని ఆవిరి చెయ్యాలి. రాఘవయ్య కూతురు సింధు ఉంది కదా, దాన్ని పావుగా వాడుకుందాం. సింధునా? ఆమెకి మనకి సంబంధం ఏంటి సార్? కేశవ క్రూరంగా నవ్వుతాడు. అక్కడ రాఘవయ్య గారి ఇంట్లో రాబోయే తుఫాను గురించి తెలియకుండా అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటారు. కేశవ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? సింధుకి కేశవ వల్ల వచ్చే ఇబ్బందులేంటో తెలియాలంటే తెలివైన కోడలు 5వ ఎపిసోడ్ చూడాల్సింది. అది చలికాలం. ఉదయం 6 గంటలవుతున్నా బయట దట్టమైన పొగమంచు కురుస్తోంది. రాఘవయ్య గారు వరండాలో చలికి వణుకుతూ పేపర్ కోసం ఎదురుచూస్తున్నారు. రాఘవయ్య భార్య పేరు కాంతమ్మ. వాళ్లతో ఇంట్లో పెద్ద కొడుకు కోడలు అరుణ్, కాంచన, చిన్న కొడుకు కోడలు ఆనంద్, త్రిష మరియు కూతురు స్వప్న ఉంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఏంటో కాంతమ్మ, ఈ చలి మరీ ఎక్కువగా ఉంది. పళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి. ఆ పేపర్ వాడేమో ఇంకా రాలేదు. కనీసం వేడి వేడి కాఫీ అయినా ఉంటే గొంతులో పోసుకోవచ్చు. అదేనండి, నాకు కూడా కాళ్ళు గడ్డ కట్టుకుపోతున్నాయి. ఈ చలికాలం వస్తే చాలు, మూసలి వాళ్ళం మన పాటలెవరికి చెప్పుకోలేం. ఉండండి, కోడళ్ళని పిలుస్తాను. ఏమే కాంచనా? అత్తగారి పిలుపు వినగానే ఇంటి పెరట్లో నుండి కాంచన చేతిలో పాలగిన్నెతో వచ్చింది. ఆమె చలిని లెక్క చేయకుండా ఒక సాధారణ కాటన్ చీర కట్టుకుని ఉంది. వచ్చేసానత్తయ్యా, ఇప్పుడే పాలు పితికి తెచ్చాను. ఈ చలికి ఆవుదూడ కూడా వణుకుతుంది పాపం. అందుకే దానికి గోనె సంచి కప్పి వచ్చాను. అమ్మా కాంచనా, ఇంత చలిలో ఆ మంచులో బయటకెళ్ళి పాలు పితికావా తల్లి? నీ ఓపికే ఓపిక. అదేముంది మావయ్య గారు, పల్లెటూళ్ళలో అలవాటే కదా. అయినా పొద్దున్నే ఈ చలిలో పని చేస్తుంటే ఒంట్లో వేడి పుడుతుంది. అదిగోండి, పెరట్లో కట్టెలపై వెలిగించాను. ఆ మంట కాచుకుంటూ పాలు కాచాను. అందుకే పొగవాసనొస్తుంది చూడండి. అవునే, కమ్మటి వాసన. సరేగాని చిన్న కోడలు త్రిష ఇంకా లేవలేదా? పొద్దున్నే లేచి ముగ్గేయమని చెప్పానుగా. లేచిందత్తయ్యా, కాని చలికి తట్టుకోలేక వంటింట్లోనే హీటర్ వేసుకుని కూర్చుంది. ఏంటి, వంటింట్లో హీటరా? పదండి చూద్దాం ఆ పిల్ల ఏం చేస్తుందో. అందరూ వంటింట్లోకి వెళ్తారు. అక్కడ దృశ్యం చూసి కాంతమ్మ నోరెళ్లబెట్టింది. త్రిష స్వెటర్ వేసుకుని కాళ్లకు సాక్సులు తొడుక్కొని ఒక చిన్న ఎలక్ట్రిక్ హీటర్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుంది. గ్యాస్ స్టవ్ మీద పాలు పొంగిపోతున్నా ఆమె గమనించటం లేదు. హీటర్ వేడిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకనుంది. త్రిషా, ఏంటే ఇది? పాలు పొంగిపోతుంటే ఆదమరిచి నిద్రపోతున్నావా? అమ్మో, సారీ అత్తయ్యా, జస్ట్ 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నానంతే. ఈ చలేంటత్తయ్యా ఇంత ఘోరంగా ఉంది. నేనస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా వేళ్లు మొద్దుబారిపోతున్నాయి. అంతేనే, సిటీలో పెరిగావు కదా. ఇక్కడ పల్లెటూరి చలి నీకెలా అలవాటవుతుంది? ఇలా వంటింట్లో బ్లాంకెట్ కప్పుకొని కూర్చుంటే వంటెవరు చేస్తారమ్మా? ప్లీజ్ అత్తయ్యా, ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెప్పించుకుందాం. నేను గరిట పట్టుకుంటే చెయ్యి వణుకుతుంది. ఉప్పు బదులు పంచదార వేసేలా ఉన్నాను. అవునమ్మా, త్రిషకి చలిపడదు. పాపం, తనని ఇబ్బంది పెట్టకు. నేనెళ్ళి బజార్లో ఇడ్లీలు తెస్తాను. అయ్యో మరిదిగారు, ఎందుకు బయట తిండి? నేనున్నాను కదా. పెరట్లో కట్టెల పొయ్యి మీద ఎసరు పెట్టాను. వేడివేడి రాగి సంగటి, నాటుకోడి పులుసు చేస్తాను. ఈ చలికి అది తింటే జలుబు, దగ్గు అన్నీ పారిపోతాయి. ఆహా, వింటుంటేనే నూరుతుందమ్మా కాంచన. నీ చేతి వంట తినక ఎన్ని రోజులవుతుందో. త్రిష, చూడు, నీ తోడి కోడల్ని చూసి నేర్చుకో. తనకు అలవాటు మావయ్య గారు. నా బాడీ వేరు, తన బాడీ వేరు. అయినా ఆ కట్టెల పొయ్యి మీద పొగకి నా కళ్ళు మండుతాయి. నేనిక్కడే గ్యాస్ మీద ఏదైనా చేస్తాలేండి, కాసేపు ఆగాక. సర్లే, నీ తిప్పలు నువ్వు పడు. కాంచనా, నువ్వు పద. నాకా బయట పొయ్యి దగ్గరే కూర్చోవాలనుంది.
ఆ మంట చూస్తుంటేనే ప్రాణం లేచొస్తుంది. అది ఇంటి వెనక పెరడు. కాంచన పెద్ద కట్టెలపై వెలిగించింది. మంటలు బాగా వస్తున్నాయి. రాఘవయ్య, కాంతమ్మ, వాళ్ల కూతురు స్వప్న మంట చుట్టూ కూర్చున్నారు. అరుణ్ కట్టెలందిస్తున్నాడు. వదినా, నువ్వు గ్రేట్ అసలు. ఈ మంచులో ఇలా బయట వంట చేయటం మామూలు విషయం కాదు. కాంచన గరిట తిప్పుతూ, అదేం లేదు స్వప్న. చిన్నప్పుడు మా అమ్మ నాన్న పొలంలో పని చేస్తుంటే నేను వాళ్ళకు అన్నం పట్టుకెళ్లేదాన్ని. ఆ చలిలో నడుచుకుంటూ వెళ్లేదాన్ని. కష్టం విలువ తెలిసిన వాళ్ళకి చల్లొక లెక్కే కాదు. అయినా ఇప్పుడు చూడు, ఈ మంట వేడికి ఎంత హాయిగా ఉందో. అవును కాంచన, నువ్వు చేస్తుంటే ఆ వాసనకి సగం ఆకలి తీరిపోతుంది. మరి ఆ సిటీ మేడం గారు ఏం చేస్తున్నారు లోపల? ఏం చేస్తుంది? ఆ హీటర్ని కౌగిలించుకొని కూర్చొనుంటుంది. వంట చేయమంటే బ్రెడ్ టోస్ట్ చేసిస్తుంది. అదే మన కర్మ. అందరూ నవ్వుతారు. ఇంతలో త్రిష, ఆనంద్ అక్కడికొస్తారు. త్రిష తలకి మంకీ క్యాప్ పెట్టుకుని, చేతులకు గ్లౌజులు వేసుకొని, మీద 2 రగ్గులు కప్పుకొని విచిత్రంగా కనిపిస్తుంది. అమ్మా, త్రిషకి బోర్ కొడుతుందంట. మీరంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మేం కూడా వచ్చాం. రావయ్యా రా, ఇదేమైనా ఎగ్జిబిషనా? టికెట్ కొనుక్కొని రావడానికి. మీ ఇల్లు మీ ఇష్టం. రండి త్రిష, ఇక్కడ మంట దగ్గర కూర్చోండి. వేడిగా ఉంటుంది. ఆ హీటర్ వేడి కన్నా ఈ కట్టెల మంట వేడి ఆరోగ్యానికి మంచిది. అబ్బే, ఈ పొగ నాకు పడదు కాంచనక్క. స్కిన్ అలర్జీ వస్తుంది. అయినా నువ్వెలా చేస్తున్నావు? ఆ మస్ అంటుకుంటే పోదు కదా. మసి అంటుకుంటే సబ్బు పెట్టి కడుక్కోవచ్చు త్రిష. కానీ ఆకలేస్తే ఆ సమయానికి వేడి వేడి అన్నం లేకపోతే వచ్చే బాధని కడగలేం కదా. మావయ్య గారికి చలిలో వేడి ఆహారం అవసరం. నువ్వు లోపల గ్యాస్ దగ్గర నిలబడితే కాళ్ళు లాగుతాయి. ఇక్కడైతే అందరం కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకోవచ్చు. చూసావా త్రిష, కాంచన మాటల్లో ఎంత అర్థముందో. నువ్వు మోడ్రన్ అంటూ ఆ మిషన్ల మీద ఆధారపడతావు. కరెంటు పోతే నీ హీటర్ పనిచెయ్యదు. కానీ కట్టెల పొయ్యి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. కానీ అత్తయ్య, ఇది ఓల్డ్ ఫ్యాషన్ కదా. ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? ఫ్యాషన్ గురించి కాదమ్మా, అవసరం గురించి. సరే, ఇప్పుడు ఈ రాగి సంగటి ఉడికింది. దీనికి కాంబినేషన్గా నువ్వేదైనా స్పెషల్ చెయ్యి నీ సిటీ స్టైల్లో. నేనా? ఇక్కడ? నో వే, నా వల్ల కాదు. పర్లేదు త్రిష, ట్రై చేయి, నేను హెల్ప్ చేస్తాను. త్రిష అయిష్టంగానే పొయ్యి దగ్గరికి వచ్చింది. అమ్మో, మంట సెగ మొహానికి తగులుతుంది. నా మేకప్ పాడైపోతుంది ఆనంద్. పర్లేదులే, ఇప్పుడు నిన్ను చూసేవాళ్ళెవరు కానివ్వు. త్రిష భయపడుతూనే నూనె వేస్తుంది. కానీ మంట ఎక్కువగా ఉండడంతో నూనె ఒక్కసారిగా వేడెక్కి పొగలొస్తుంది. త్రిష భయపడి, అమ్మో కాలిపోతుంది, నా వల్ల కాదు బాబోయ్, ఈ పొయ్యి నన్ను తినేసేలా ఉంది. అందరూ గట్టిగా నవ్వుతారు. కాంచన వెంటనే గరిటందుకొని నూనెలో ఉల్లిపాయలు వేసి చకచకా వేయిస్తుంది. భయపడకు త్రిష, మంటని అదుపు చేయడం కూడా ఒక కళే. చూడు, ఇలా కట్టెలు వెనక్కి లాగితే మంట తగ్గుతుంది, ముందుకు నెడితే పెరుగుతుంది. ఇది మన చేతిలో ఉండే రిమోట్ కంట్రోల్ అన్నమాట. శభాష్ కాంచన, ఎంత బాగా చెప్పావు. త్రిష, చూసావా? అవును మావయ్య గారు, నేను ఒప్పుకుంటాను. కానీ నాకు ఇవన్నీ రావు. అందుకే నేను కిచెన్లోనే బెటర్. కిచెన్లో బెటరే, కానీ అక్కడ కూడా నువ్వు హీటర్ వేసుకొని నిద్రపోతే మాకు అన్నం ఎవరు పెడతారు? రేపు చుట్టాలు వస్తున్నారు, వాళ్ళకి వంట ఎవరు చేస్తారు? కాంచన ఒకతే కష్టపడాలా? అది నేను ఆర్డర్ పెడతాను అత్తయ్య. ఆన్లైన్లో మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి. ఓసిని, పల్లెటూళ్ళలో స్విగ్గీ ఎక్కడిదే? పిజ్జాలు బర్గర్లు తిని బతకాలా ఏంటి మేము? అత్తయ్యా, మీరు కోప్పడకండి. త్రిషకు అలవాటు లేదు కదా. రేపు నేను చూసుకుంటానులేండి. త్రిష నాకు కూరగాయలు తరిగిస్తే చాలు. అది కూడా హాల్లో కూర్చొని రగ్గు కప్పుకొనే చెయ్యమనండి. నాకు అభ్యంతరం లేదు. వదినా, నీదెంత మంచి మనసో. త్రిష వదిన పనెగ్గొడుతున్నా నువ్వు వెనకేసుకొస్తున్నావు. నేను పనెగ్గొట్టడం లేదు స్వప్న. నాకు నిజంగానే చలి ఎలర్జీ. కానీ కాంచనక్క కష్టపడుతుంటే చూడలేకపోతున్నా. సరే, రేపు నేను కూడా ట్రై చేస్తాను. హీటర్ పక్కన పెట్టి పని చేస్తాను. మరుసటి రోజు సంక్రాంతి పండుగ వాతావరణం. చలి ఇంకా ఎక్కువగానే ఉంది. కాంచన తెల్లవారుజామునే లేచి చన్నీళ్లతో స్నానం చేసి ఇంటి ముందు పెద్ద రంగవల్లి వేసింది. గొబ్బెమ్మలు పెట్టింది.
త్రిష 8 గంటలకు లేచి బ్రష్ చేసుకుని 2 కోట్లు వేసుకుని బయటకొచ్చింది. గుడ్ మార్నింగ్ ఆల్. ఏంటి ఇల్లంతా పండగలా ఉంది? ఇది పండగే త్రిష. కాంచన పొద్దున్నే లేచి ఇవన్నీ చేసింది. నువ్వు లేచేసరికే సగం పని అయిపోయింది. త్రిష వంటింట్లోకెళ్ళింది. అక్కడ కాంచన పిండి వంటలు చేస్తుంది. అరిసెలు సకినాలు వేస్తోంది. అక్కా, ఇంత చలిలో నీకు చెమటలు పడుతున్నాయా? గ్రేట్ అసలు. నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. పర్లేదు త్రిష, నువ్వు ఆ పిండి ముద్దలు చేసి చాలు. కానీ జాగ్రత్త, పిండి వేడిగా ఉంటుంది. అబ్బా, కాలుతుందక్కా. ఏమే త్రిష, వేడిని భరించలేవు, చలిని భరించలేవు. ఇంకేం చేస్తావే ఇంట్లో? కనీసం ఆ గిన్నెలైనా సర్దు. అత్తయ్య, నేను ట్రై చేస్తున్నాను కదా. ఎందుకు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు? అవును, కాంచనక్కకున్నంత బలం నాకు లేదు. తను స్ట్రాంగ్, నేను సెన్సిటివ్. అత్తయ్య, త్రిషని మనకండి. తను సిటీలో పెరిగింది. అక్కడ వాతావరణం వేరు, ఇక్కడ వేరు. తను ప్రయత్నిస్తుంది కదా, అది చాలు. త్రిష, నువ్వు వెళ్ళి ఆ పాయసం గిన్నెలో జీడిపప్పు వేయించు. అది ఈజీనే కదా. త్రిష పాయసం గిన్నె దగ్గరికి వెళ్ళింది. కానీ మళ్లీ చలిగాలి కిటికీలో నుండి రావడంతో గ్యాస్ మంట ఆరిపోతుంది. త్రిషకి లైటర్ వెలిగించటం రాక ఇబ్బంది పడుతుంది. మళ్లీ కాంచన వచ్చి వెలిగించిస్తుంది. థ్యాంక్స్ అక్కా, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో అందరూ పస్తులుండాల్సిందే. త్రిష, ఎవరి శక్తి వాళ్ళది. నీకు కంప్యూటర్ పనులు బాగా వచ్చు, నాకు రావు. నాకు వంటొచ్చు. మనం కలిసుంటేనే ఇల్లు నడుస్తుంది. మధ్యాహ్న భోజనం సమయం. అందరూ వరండాలో ఎండలో కూర్చొని భోంచేస్తున్నారు. కాంచన వండిన అరిసెలు, సకినాలు, నాటుకోడి కూర వడ్డిస్తుంది. త్రిష కేవలం నీళ్లందిస్తుంది. ఆహా, అద్భుతం. కాంచన చేతి వంట తింటే జన్మధన్యం. అరిసెలెంత మెత్తగా వచ్చాయో. కాంతమ్మ, మనం అదృష్టవంతులం. ఇలాంటి కోడలు దొరికింది. అవునండి, కాంచన బంగారు తల్లి. ఎంత పని చెప్పినా విసుక్కోదు. ఈ చలికాలమంతా తనే మోసిందింటిని. మరి త్రిష సంగతేంటి నాన్న? తను కనీసం ప్లేట్లైనా తెచ్చింది కదా. త్రిష కూడా మంచిదేరా. కాకపోతే ఈ పల్లెటూరి కష్టాలు కొత్త తనకి. కానీ ఒకటి మాత్రం నిజం, చలికాలంలో సిటీ సొక్కులు పనికిరావు. పల్లెటూరి పట్టుదలే కావాలి. ఏమంటావు త్రిష? నిజమే మావయ్య గారు. ఈరోజు నాకు అర్థమైంది. ఏసీ గదుల్లో కూర్చుని కబుర్లు చెప్పటం ఈజీ, కానీ ఇలా పొయ్యి ముందు నిలబడి చలికి ఎదురెళ్లి పనిచేయటం చాలా కష్టం. కాంచనక్కని చూస్తుంటే గర్వంగా ఉంది. నేను కూడా నెమ్మదిగా నేర్చుకుంటాను. అయ్యో, పెద్ద మాటలెందుకో త్రిష. నువ్వు నాకు ఆన్లైన్లో మంచి మంచి డిజైన్ల చీరలు తెప్పించావు కదా, అది చాలు. వంట పని నేను చూసుకుంటాను. నువ్వు మా అందరినీ ఎంటర్టైన్ చెయ్యి, అది చాలు. చూసారా, వదినలిద్దరూ ఎంత బాగా కలిసిపోయారో. ఒకరు కష్టపడితే ఇంకొకరు ఆ కష్టాన్ని గుర్తిస్తున్నారు. అదే మన ఇంటికి అవసరం, అందం కూడా. సరే త్రిష, రేపు నువ్వు కనీసం కాఫీ అయినా పెడతావా, లేక నీకే బెడ్ కాఫీ ఇవ్వమంటావా? లేదత్తయ్యా, రేపు పక్కాగా నేనే కాఫీ పెడతాను, హీటర్ లేకుండా. అందరూ గట్టిగా నవ్వుతారు. చలిగాలులు వీస్తున్న ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమానురాగాలు వెచ్చని అనుభూతిని మిగిల్చాయి.